దేవుడు చెప్తున్న మాటలు, మీరు వెలుగై ఉన్నారు. ఈ మాట మీకు అర్థం కావాలని చెప్తున్నాను. అసలు వెలుగు అనే మాట గ్రీక్లో ఏమని రాయబడి ఉందనంటే, ఈ పదం బాగా గుర్తుపెట్టుకోవాలి, కయో, KAIO. అసలు ఆ పదం కయో అని అంటే ఏంటో తెలుసా? అగ్నిని రగిలింప చేయాలి అని అంట. ఆ కాలంలో లైట్లు లేవు, బల్బులు లేవు. థామస్ ఆల్వా ఎడిసన్ లైట్ కనుక్కొని అప్పటికి ఇంకా పెట్టలేదు. అప్పుడు ఏంటి వెలుగు? ఒక దీపంలాగా అగ్ని వెలిగిస్తూ ఉండేవాళ్ళు. మనం కూడా మండేవారముగా తయారవ్వాలి అని దేవుడు చెప్తున్నాడు. మామూలు వెలుగు కాదు దేవుడు నిన్ను పిలిచింది, మామూలుగా వెలుగుగా ఉండడానికి కాదు. మొదటిగా మండుచున్న వెలుగుగా మార్చబడాలి. కయో అనే పదాన్ని ఎక్కడ వాడాడు పౌలు గారంటే, నా శరీరమును కాల్చినను, ప్రేమ లేకుండా పోతే ప్రయోజనం లేనివాడనే, కానీ నేను మండుచున్న కాలుచున్న వాడిగా ఉండాలి. పౌలు గారు ఆశపడింది ఏంటో తెలుసా? నేను మండుచున్న వాడిగా ఉండాలి. నువ్వేం ఆశపడుతున్నావు? చెప్పు. మీరు ఉండాలి. ఎలా ఉండాలి అంటే వెలుగ్గా ఉండాలి. మీకు చాలా విషయాల్లో మీకు కష్టాలు లేకపోయినా, బాధలు లేకపోయినా ఏమాత్రము తేడా లేదు. మనం మాత్రం ఎలా ఉండాలి? మన దగ్గర కాన్స్టెంట్గా దేవుని కొరకు రగిలింపబడుచున్న పొదవలే ఉండాలి. హల్లెలూయా. పౌలు గారు అలాగే ఉన్నారు, మనము కూడా అలాగే ఉండాలి.